ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి లేకుంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకుంటే వాకింగ్ చేయొద్దు ఇలాంటివి అంటారు కదా. సో కదలకుండా అంటూ స్మోకింగ్ ఈక్వల్. సో మీరు రోజుకి 500 మీటర్స్ కన్నా తక్కువ నడిస్తే 5 సిగరెట్లు తాగినంత హామీ కలుగుతుంది. బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ ఇన్ భారతదేశం. 10 ఏళ్ళ నుంచి నా ఫీజు 249 రూపీస్ మాత్రమే. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నారు ఇండియాస్ బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ అవార్డు గ్రహీత, అవిస్ హాస్పిటల్స్ ఎండి అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ రాజావి కొప్పాల గారు. హలో అండి డాక్టర్. నమస్తే. మనకి చాలా వరకు డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి లేకుంటే కాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకుంటే వాకింగ్ చేయొద్దు ఇలాంటివి అంటారు కదా. మీరేం సజెస్ట్ చేస్తారు అలాంటి వాళ్ళకి? క్లియర్గా స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉండి మోకాలు బాగా అరిగిపోతే చేయొద్దు. బట్ 1 and 2 ఉంటే డెఫినెట్గా ఐ థింక్ యూ కెన్ వాక్. సో ఆ నొప్పి కారణం ఏంటో తెలుసుకోవాలి, స్కానింగ్లు చేయాలి, ఎక్స్రేలు తీసుకోవాలి. అండ్ కొంచెం ఎర్లీగా ఉంటే మనం ఎంఆర్ఐ చేస్తే కూడా కొంత ఎర్లీగా ప్రాబ్లం తెలిసిపోతుంది, లిగమెంట్ టేర్స్ అట్లా ఉంటే. అలాంటప్పుడు ఆ ప్రాబ్లం తెలుసుకొని ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్, వాకింగ్ వల్ల కొంత బెనిఫిట్ రావచ్చు. బట్ జనరల్గా నీకు ఏ ప్రాబ్లమ్ లేకపోతే షుడ్ యూ వాక్ ఆర్ నాట్ వాక్ అడిగితే యూ షుడ్ వాక్. యా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ అ న్యూ స్మోకింగ్. సో కదలకుండా అంటూ స్మోకింగ్ ఈక్వల్. సో మీరు రోజుకి 500 మీటర్స్ కన్నా తక్కువ నడిస్తే 5 సిగరెట్లు తాగినంత హామీ కలుగుతుంది మీ ఊపిరితిత్తులకి, మీ హార్ట్కి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గ్రహించాలి అందరు కూడా. సో యూ షుడ్ యూనో, నేనైతే నా వాస్కులర్ పేషెంట్ కదా, మీరు నడవండి 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 అని పాట పాడుతుంటారు. ఐ విల్ నాట్ కాంప్రమైజ్. ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ ద ట్రీట్మెంట్ సేమ్ డే నడవండి. ఇన్ఫాక్ట్ ఐ ప్రిఫర్ యూ టు వాక్. నాకేంటంటే ఈ కాఫ్ మసిల్ ఎంత కదిలితే మీకు అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో వాళ్ళకి చెప్తారా యూజువల్గా ఒక 10,000 స్టెప్స్ వేయాలి, 5 కిలోమీటర్స్ తిరగాలి, ఇలాంటివి ఉంటాయా? అబ్సల్యూట్లీ చెప్తాం, వాళ్ళకి చెప్తాం. అండ్ వి ఎంకరేజ్ దెమ్ టు వాక్ మోర్ అండ్ యునో యాజ్ మచ్ as possible షుడ్ వాక్. నేను ఇంతకుముందు విన్నది ఏంటంటే మన హ్యూమన్ బాడీలో అన్నిటికంటే లీస్ట్ మనం దాన్ని ఆలోచిస్తాము, మోస్ట్ నెగ్లెక్ట్ చేస్తాము అంటే కాళ్ళనే అనేది నిజమేనా? నిజమే, అబ్సల్యూట్లీ. అందుకే యుఎస్లో లెగ్స్ ఆర్ లైఫ్ అనే ఒక ఫౌండేషన్ కూడా పెట్టారు. మీ లైఫ్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లెగ్స్ అండి, వీటి మీద ఫోకస్ చేయండి, మీకు ఎక్కడ నొప్పి ఉన్నా కూడా మీరు పలానా డాక్టర్ని కలవండి అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి యుఎస్లో. సో ఎంతవరకు మన దగ్గర అవేర్నెస్ ఉందంటారా? చాలా తక్కువ అండి, అవేర్నెస్ చాలా తక్కువ. అండ్ అవేర్నెస్ 2 లెవెల్స్లో తక్కువ. ఒకటి పేషెంట్ లెవెల్ ఎలాగో తక్కువ, ఇంకోటి వాళ్ళకి చూసే డాక్టర్స్ లెవెల్లో కూడా చాలా తక్కువ. సో 2 లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల బాగా నెగ్లెక్ట్ చేసి పట్టించుకోరు. సో అవిస్ హాస్పిటల్ని మీరు ఒక 3 బ్రాంచెస్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది 5 స్టేట్స్లో 24+ బ్రాంచెస్ అయ్యాయి. అండ్ యు ఆర్ ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ డాక్టర్ ఇన్ భారతదేశం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్స్ నాట్ బీన్ ఈజీ అండి. 10 ఏళ్ళు కష్టం ఇది. 10 ఏళ్ళు ఒకటే ఫీల్డ్లో స్పెషలైజ్ చేసాం, ఒకటే ఎక్విప్మెంట్ కొనటం స్టార్ట్ చేసాం, ఒకటే మెట్రోనిక్స్ నమ్ముకున్నాను. అండ్ ఇప్పటికీ కూడా 10 ఏళ్ళ నుంచి నా ఫీజు 249 రూపీస్ మాత్రమే. ఒక ఫాల్స్ పర్సెప్షన్ ఏంటంటే మేము ఎక్స్పెన్సివ్ అని. వీఆర్ యాక్చువల్లీ మచ్ చీపర్. నా ఫీజు 249 రూపీస్. మీ 249 రూపీస్ స్కాన్ అయ్యి కనీసం వెరికోస్ ఉన్నాయా లేదా స్క్రీనింగ్ అన్న చేసి చెప్పగలుగుతాం మేము. సో ఇవన్నీ కూడా మేము యాడ్ చేసినవే, సిస్టమ్లో తీసుకొచ్చిన సిస్టమ్సే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ గ్రోత్ అనమాట. ఈ వాస్కులర్ అవేర్నెస్ కోసం నేను తీసిన ఎఫర్ట్స్ అని ఇప్పుడు దే ఆర్ ఫుల్ఫిల్లింగ్. లాస్ట్ ఇయర్ నబార్డ్, నేషనల్ రూరల్ బ్యాంక్ హ్యాస్ ఇన్వెస్టెడ్ విత్ అస్. బికాజ్ మేము అప్పటికి 76% ఆఫ్ పేషెంట్స్ ఫర్ రూరల్ పేషెంట్స్. ఎంతోమంది రూరల్ వాళ్ళకి మేము ఉపాధి కల్పించాం, వాళ్ళ జాబ్స్ వెనక్కి తెచ్చాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వండర్ఫుల్ ఈవెంట్స్ కాబట్టి వీఆర్ గోయింగ్ నెక్స్ట్ స్టెప్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఆన్ దట్. సో ఇప్పుడు 24 బ్రాంచెస్ ఉన్నాయి మీకు, 5 స్టేట్స్ అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? నేను అంటే నా ప్రైమరీ ఫోకస్ క్వాలిటీ అండి. నేను ఇందాక నుంచి చెప్తుంది అదే. నేను ఎప్పుడు ప్రైస్ లేకపోతే వేరేవి ఏవి పట్టించుకోను. పొద్దున్న లేసి మీరు ఏం కేసులు చేస్తున్నారు అంటే అన్ని దగ్గర డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు 14 మంది డాక్టర్స్ ఉన్నారు. మీరు ఏ కేసులు చేస్తున్నారు, మీ కేసులు ఫోటోలు పెట్టండి, మీరు నిన్న చేసినప్పుడు బాగున్నారా, అందరూ మీరు ఫోన్లు కొట్టారా. సో నేను ఎప్పుడు అటు ఫోకస్ చేస్తాను. అది ఉంటే చాలండి. అది ఉంటే ఆటోమేటిక్గా మాకు హెల్త్లో మ్యాక్సిమం మెజర్ చేసిన క్వాలిటీ ద్వారా. ఈ క్వాలిటీయే సెల్ఫ్ రెప్లికేటింగ్. లాస్ట్ మంత్ బెంగళూరులో నేను 3-4 కేసులు చేసేవాడిని నెలకి. లాస్ట్ మంత్ 100 అయినాయి. యా. సో ఎంతోమంది నా పాత పేషెంట్స్, ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్రాస్ బార్డర్ పేషెంట్స్ అనంతపురం వీళ్ళు వెళ్ళి చేయించుకుంటున్నారు అక్కడ. సో దిస్ ఇస్ ఆల్ ఏంటంటే దిస్ ఆల్ నాట్ ఎ మ్యాజిక్ ఆర్ మిరకిల్ ఆర్ సంథింగ్. ఇట్స్ గుడ్ బ్లెస్సింగ్స్. ఓవర్ నైట్లో అయిపోయేది కాదు, బట్ బ్రిక్ బై బ్రిక్ కట్టానండి. అండ్ నథింగ్ కెన్ చేంజ్ దట్ అవే ఫ్రమ్ మీ. ఓకే, నేను పెట్టింది దీనికోసమే. అండ్ నా దృఢ సంకల్పాన్ని ఎవరు మార్చలేరు.
సో ఇప్పుడు మీరు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌గా కూడా ఉన్నారు. ఇప్పుడు రేడియాలజిస్ట్ అనగానే మళ్ళీ అది కొంచెం ఎంటైర్‌లీ డిఫరెంట్ ఫీల్డ్ లాగా అనిపిస్తుంది. దీన్ని రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? నేను రెగ్యులర్ రేడియాలజీ చేయనండి. ఐ మీన్ ప్యూర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఏంటంటే రేడియాలజీలో ఎక్స్‌రేలు, సీటీ స్కాన్‌లు, ఎంఆర్ఐలు, అల్ట్రాసౌండ్, యాంజియోగ్రామ్‌లు ఉంటాయి కదా! ఈ ఇమేజెస్ వాడుకుంటూ, ఈ ఎక్స్‌రేలు వాడుకుంటూ పేషెంట్‌ని బాగు చేయడం మాకు నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ పట్టుకొని దాని ద్వారా మేము లోపల బాగు చేయడం అనేది నా స్పెషాలిటీ. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, ఇంటర్వెన్షన్. సో ఇంటర్వెన్షన్ రేడియాలజీ మాత్రం మీరు ఇప్పుడు ఎవరైనా చెస్ట్ ఎక్స్‌రే చూపిస్తారో అదేమిటో కూడా నాకు తెలీదు. సో ఐఎమ్ నాట్ ఎ రేడియాలజిస్ట్ అట్ ఆల్. ఐఎమ్ ఎ ప్రొసీజరలిస్ట్. ఈ ప్రొసీజర్స్ చేసింది నేను వచ్చిన దారి ఇంటర్వెన్షన్ రేడియాలజీ. సో వారికోస్ వెయిన్స్‌కి ఇంటర్వెన్షన్ రేడియాలజీ చేయొచ్చా అంటే 100కి 100 పాళ్ళు చేయొచ్చు. మా కోర్ కరిక్యులంలో ఉంది, ఇంటర్వెన్షన్ రేడియాలజీ కరిక్యులంలో ఉంది, రేడియాలజీ కరిక్యులంలో కూడా ఇది ఉంది. కాబట్టి 100% చేయొచ్చు. ఇప్పుడు మీరు మొన్న నేను అర్జెంటీనా వెళ్ళాను. వరల్డ్ వెయిన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతని పేరు ఖురోష్ పార్సీ. ఈజ్ అన్ ఆస్ట్రేలియన్ డెర్మటాలజిస్ట్. సో మన డెర్మటాలజిస్ట్ కూడా వారికోస్ వెయిన్స్ చేస్తున్నారు ఆస్ట్రేలియాలో. ఓకే, అదేవిధంగా ఈ సంవత్సరం 2026లో మార్చ్లో గోవాలో ఇండియన్ వెయిన్ కాంగ్రెస్ ఉంది. దట్ ఈస్ కండక్టెడ్ బై డాక్టర్ షోయబ్ పడారియా. ఈజ్ ఎ కార్డియాలజిస్ట్. సో ఇదేంటంటే వెసల్స్ బాగు చేయడం అనేది మీరు ఏ రూట్ నుంచి వచ్చినా కూడా మీకు తగినంత ఎక్స్పీరియన్స్, తగినంత ఎబిలిటీస్ ఉంటే మీరు బాగు చేయగలుగుతారు. అది. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి వింటోంది, చర్చించుకుంటోంది ఏంటంటే గట్ హెల్త్, లేకపోతే ఈ ఫుడ్ తినండి దీనికి బాగుంటుంది, మీ కార్డియాలజీకో లేకపోతే మీ థైరాయిడ్ సమస్యలకో, లెగ్స్ కంటూ అలా సపరేట్గా ఏదైనా ఫుడ్ లేకుంటే అలాంటిది ఏదైనా ఉంటుందా? మోస్ట్లీ నో అండి. నేనైతే నా పేషెంట్ చెప్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఇలాంటి ఫ్యాట్స్ ఎప్పుడు నమ్మను. బీ మోడరేట్, ఈట్ లెస్, వెయిట్ కంట్రోల్ చేసుకోండి, వాక్ చేయండి బాగా, మీకు మోర్ దెన్ ఎనఫ్. ఈ 5-6 వెరీ బేసిక్ థింగ్స్ ఫాలో అయితే చాలు. యాక్చువల్గా దీనికి వేరేవంటూ ఏమీ లేవు. ఆఫ్ కోర్స్ మీరు ఎంత కదిలితే మీకు అంత కాఫ్ మసిల్ పంపింగ్ ఉంటుంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వేరే కాఫ్ని మూవ్ అయ్యేది, వాకింగ్ అవనివ్వండి, రన్నింగ్ అవనివ్వండి, మెట్లు ఎక్కడం అవనివ్వండి, ఏమైనా కూడా మీకు చాలా మంచిది. మీరు మూవ్ అయితే అంత మంచిది. సో మనం ఎన్ని రకాలుగా పైన ఎంత చేసినప్పటికీ మనల్ని బేర్ చేసేది కాళ్లే కాబట్టి వాటిని చాలా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని అవేర్నెస్ అనేది ఇంతలా పెంచుతున్నారు మీరు. సో ఏమనిపిస్తుంది మీకు? మీరు అనుకున్న దాంట్లో ఎంతవరకు రీచ్ అయ్యారు, ఎంతవరకు సక్సెస్ అయ్యారు? అంటే నేను పెద్దగా మైల్ రాయిల్ని పెద్దగా చూడనండి. నేను ఐ రియలీ డోంట్. అంటే ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, ఎన్నో 100 కేసులు జరుగుతున్నాయి, అవన్నీ నాకు లీస్ట్ రెలవెంట్. సెంటర్స్ ఓపెన్ చేయాలి, కొత్త డాక్టర్స్ని ట్రైన్ చేయాలి, వాళ్ళని దీనిలో పెట్టాలి, వాళ్ళు ఇంకా ఫర్దర్ రెప్లికేట్ చేయాలి. అలాగా మాస్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఇది ఒక స్పెషాలిటీగా ఎస్టాబ్లిష్ అయ్యి దీనికి వేరేగా డాక్టర్లు ఉంటారు అని ఒక 10 రాష్ట్రాల్లో వస్తే నా లైఫ్ ధన్యమైనట్టే. సో నేను నాకు కొంచెం సర్వీస్ మైండెడ్నెస్, ఐ వాంటెడ్ టు బి బిట్ ఆఫ్ ఎ పయనియర్ ఇన్ దిస్. ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్. నాకు దీనివల్ల ఇన్ని డబ్బులు వచ్చాయనో లేకపోతే అవన్నీ అవన్నీ మైల్ రాయలు అంతే. నాకు జర్నీ డెస్టినేషన్ ఎక్కడో ఉంది. సో ఏమనుకున్నారు మీరు? లైఫ్ గోల్స్ కావచ్చు, ఇలాంటివి ఏం టార్గెట్ అంటే ఏం పెట్టుకున్నారు మీరు? టార్గెట్ ఇస్ దిస్ ఓన్లీ. నేను యూఎస్ నుంచి వచ్చిందే దీనికోసం. నేను యూఎస్ నుంచి వచ్చి ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కెరియర్ దేర్. ఆ కెరీర్ని వదిలిపెట్టింది ఎందుకోసం అంటే ఐ వాంటెడ్ డూ సంథింగ్ బిగ్గర్ అండ్ బెటర్. ఆ అన్వేషణలో ఆబ్వియస్లీ ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. ఆబ్వియస్లీ బిగ్ బెటర్ అన్నీ అవుతున్నాయి. సంబడి అవుట్ సైడ్ లైక్ నాబార్డ్ ఇస్ డూయింగ్ వ్యాలిడేషన్ ఆఫ్ అవర్ ప్రాసెసెస్ అంటే అది గొప్ప విషయమే కదా. ఇంకే వాస్కులర్ చైన్కి నాబార్డ్ ఇప్పటిదాకా ఫండ్ చేయలేదు. సో ఇవన్నీ కూడా మాకు డెఫినెట్గా ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం హ్యాపీగా ఉండాలి అంటే ఎలా వాక్ చేస్తున్నాము, ఎంత వాక్ చేస్తున్నాము అనేది ఉంటుంది కదా. వెరికోస్ వెయిన్స్ రాకుండా ముందు జాగ్రత్త కూడా పడాలి అంటే ఏం చెప్తారు, ఏం చేయొచ్చు అంటారు? సో రాకుండా వెల్ డిఫైన్డ్గా బుక్స్ అంటూ ఏమీ లేవండి దట్ ప్రివెంట్. అంటే బుక్ ప్రకారం అయితే ఏమీ లేదు, బట్ జనరల్ కామన్ సెన్స్ సేస్ దట్ యూ షుడ్ వాక్. ఎంత నడిస్తే అంత మంచిది. మా వాస్కులర్ డాక్టర్స్ పరంగా ఆలోచిస్తే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ అబ్సల్యూట్లీ నో. దీనివల్ల మీకు రెండు చెడిపోతాయి, వెయిన్స్, ఆర్టరీస్లో. సో ఇలాంటి బేసిక్స్ ఉంటాయి, అంటే వెరీ బేస్ లెవెల్. దీని స్పెసిఫిక్గా అంటూ ఏమీ అంటే ఇది చేస్తే ఇది రాదు అని ఏం లేదు. నేను చెప్పినట్టుగా జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉంది కాబట్టి ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా వీ కెన్ ప్రివెంట్, స్లో డౌన్ ద ప్రాసెస్, ప్రివెంట్ కాంప్లికేషన్స్ ఇఫ్ యూ బీ కేర్ఫుల్ అబౌట్. దట్స్ వాట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అది అన్నిటికీ వర్తిస్తుంది. వెరికోస్ వెయిన్స్ కూడా అది అప్లై అవుతుందా అనేది? 100% ప్రివెన్షన్ కాదు, బట్ డెఫినెట్లీ ఎర్లీ డిటెక్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో ఎర్లీ డిటెక్షన్ చేసుకోవడం చాలా అవసరం. యూజువల్గా మనకి ఇంకే టెస్ట్ అయినా ఉంటే 6 నెలలకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో వెళ్ళి చెక్ చేయించుకోండి అంటారు. ఈ వెరికోస్ వెయిన్స్కి సంబంధించి వెళ్ళి అలా చెక్ చేయించుకుంటుంటారా? చేసుకోవచ్చు, బట్ అంటే ఎయిదర్ యూ హ్యావ్ ఇట్ ఆర్ యూ డోంట్ హ్యావ్ ఇట్ అండి.
ఇండియాలో ఏంటంటే వాళ్ళు నొప్పి బాగా పెరిగి వెయిన్స్ 7 మిల్లీమీటర్లు అయ్యి బాగా ఆ స్టేజ్లోనే వస్తారు. యూజువల్గా ఇండియాలో ఏంటంటే ఫ్రంట్ ఎండ్లో వచ్చేసి కొంచెం ఉన్నాయి చూద్దామా గిద్దామని వచ్చే వాళ్ళ సంఖ్య 5% కూడా ఉండదు నన్ను అడిగితే. సో ఇండియాలో చాలా ఫ్రీక్వెంట్గా వస్తారు. బట్ డెఫినెట్గా నేను చెప్పినట్టుగా 12-13%కే ఆపరేట్ చెప్పాం కదా. సో డెఫినెట్గా మేము చాలా మందికి వేరే కన్సర్వేటివ్ ప్లాన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రతిసారి అనుకున్నప్పుడు, డాక్టర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా నన్ను నేను జాగ్రత్తగా ఉంచుకోవచ్చు అనుకున్నప్పుడు ఏం చేస్తే మన కాళ్ళని మనం చాలా భద్రంగా సురక్షితంగా మన బరువు మోస్తూ మనం నడిచేలా ఉందాం? ఏం లేదు, ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, డోంట్ స్మోక్, డోంట్ డ్రింక్, ఈట్ వెల్, ఈట్ వెరీ కేర్ఫుల్లీ, ప్రాబ్లీ వెజిటేరియన్ 6 times a week, 5 times a week, లో క్యాలరీ ఫుడ్ తీసుకోండి, నైట్ ఫుడ్ తగ్గించండి. బేసిక్స్ అండి, బేసిక్ థింగ్స్లోనే ఉంది సత్యం. మీరు ఈ ఫ్యాట్స్, డైట్స్, కీటో ఇవన్నీ ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ వాడి పెట్టినవే. అండ్ దే ఆర్ నాట్ నీడెడ్. సింపుల్ లాజిక్తో సరిపోతుంది లైఫ్. సో అవిస్ హాస్పిటల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. లైక్ అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ ఏమంటారంటే మాకు సమస్య వస్తే వెళ్ళొచ్చు అనుకుంటారు. బట్ డాక్టర్స్ ఏంటంటే వెన్ దే ఆర్ గివింగ్ దట్ కంప్లీట్గా వాళ్ళకి ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఒకవేళ లేటెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ ఉంది అనుకుంటే ఒక భరోసా ఉంది అనే ఒక ఫీల్ కూడా ఉంటుంది కదా. అబ్సల్యూట్లీ అండి. మేము ఈ రోజు ఎంతో వేల కొద్ది పేషెంట్స్ భరోసా లేకుండా ఈ స్టేజ్కి వచ్చే అవకాశమే లేదు. బికాస్ ఫైనల్గా మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎవరు ప్రజలు ఫూల్స్ కాదు. దే విల్ సీ. ఇప్పుడు పర్పస్ మనం ఇది చేసాం, ఏది ఇంకోటి చేస్తాం, ఈ షో చూసారు, ఆ షో చూసి వెంటనే పెట్టి బయట సర్దుకొని బయలుదేరారు. వాళ్ళ చుట్టాలకు ఎవరికో కాల్ చేస్తారు, వాళ్ళ నైబర్స్కి ఎవరికో కాల్ చేస్తారు, వాళ్ళు నమ్మిన వాళ్ళని కాల్ చేస్తారు, వాళ్ళ శ్రేయోభిలాషిని కాల్ చేస్తారు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళని టచ్ అవ్వడం బట్టే మనం ఇక్కడికి ఈ స్టేజ్కి వచ్చాం. సో నో అమౌంట్ ఆఫ్ పాజిటివ్ స్పిన్ అంటే అడ్వర్టైజ్మెంట్ ఆర్ నో అమౌంట్ నెగిటివ్ స్పిన్, ఇది మంచోడు కాదని ఎవడో చెప్పేస్తే ప్రజలు ఏంటంటే అలా చెప్పినా కూడా వాళ్ళు చుట్టాలకు కాల్ చేస్తారు. డాక్టర్ మంచోడు కాదని ఏదో వీడియో వచ్చి చూద్దామా, ఎవరిని అడుగుదామని అడిగేసి లేదు మంచోడు అని చెప్పి కనుక్కొని మరీ వస్తారు. సో దిస్ ఇస్ నాట్ ఎవరైనా అగైన్ వాళ్ళ హెల్త్ వరకు వచ్చేటప్పటికి వాళ్ళు చాలా విచక్షణ వహించి కరెక్ట్ స్టెప్ తీసుకుంటారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అనేటువంటి ఒక మాట ఉంటుంది కదా. Yes, doctor. Thank you so much, doctor. Best wishes to you. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.